Hello students, in this video we will discuss 1952 elections. Hyderabad state లో జరిగిన ఒకే ఎలక్షన్స్ 1952 లో జరిగినాయి. ఇది అంత ఇంపార్టెంట్ అంటే బేసిక్ ఏమవుతుందంటే చాలా చిన్న టాపిక్, సో యూజువల్గా నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని మీద ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో ఒక 10 minutesలో మీకు క్విక్గా ఏమేమి గుర్తుండాలో చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి, 1952 ఫిబ్రవరిలో 175 సీట్స్ ఉంటే సీట్స్ అసెంబ్లీలో ఉంటే 25 సీట్స్ పార్లమెంట్లో ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ 1952 ఎలక్షన్స్లో కాంగ్రెస్లో ఆల్రెడీ 2 గ్రూప్స్ ఉండే, దాన్ని గొసాయి దేశాయి గ్రూప్స్ అంటుండే. ఒకటేమో గొసాయి రామానంద తీర్థ, ఇంకోటి బురుగుల రామకృష్ణారావు. సో ఈ 2 గ్రూప్స్ ఉండే అప్పుడు 1952 ఎలక్షన్స్లో. గొసాయి దేశాయి గ్రూప్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే 1952 హైదరాబాద్ స్టేట్ ఎలక్షన్స్. ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ కాకుండా నెక్స్ట్ లార్జెస్ట్ పార్టీ అంటే ఆపోజిషన్లోకి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. కాకపోతే తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్లే చేసిన రోల్ వల్ల కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశారు. అందుకనే అది పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ లాగా కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తము కాంగ్రెస్ 173 సీట్స్ నుండే కంటెస్ట్ చేసింది. ప్లీజ్ పెట్టుకోండి, కాంగ్రెస్ 173 సీట్స్ నుండే కంటెస్ట్ చేసింది. దాంట్లో 93 సీట్స్ గెలిచింది, 46.86% ఓటర్ షేర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ టోటల్ సీట్స్ 175లో కాంగ్రెస్కి 93 వచ్చినాయి, పీడీఎఫ్కి 42 వచ్చినాయి, సోషలిస్ట్ పార్టీ 12, ఇండిపెండెంట్ అండ్ అదర్స్ 28. ఇది గుర్తుపెట్టుకోవాలి, స్టాటిస్టిక్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత రిజల్ట్స్ ఇన్ తెలంగాణ టోటల్ సీట్స్ 101. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి 46, పీడీఎఫ్ 35, సోషలిస్ట్ పార్టీ 12, ఎస్సీ ఫెడరేషన్ 5, ఇండిపెండెన్స్ 3. టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ తెలంగాణ 101. డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మటుకు పీడీఎఫ్ కాంగ్రెస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పీడీఎఫ్కి అప్పుడు హైదరాబాద్ స్టేట్లో 3 రీజన్స్ ఉండే. ఒకటేమో తెలంగాణ ఉండే, ఇంకోటి కన్నడ స్పీకింగ్ రీజన్, మరాఠా స్పీకింగ్ రీజన్. తెలంగాణలో 101 సీట్స్ ఉంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ దీంట్లో కమ్యూనిస్ట్కి వచ్చినాయి. కమ్యూనిస్ట్కి తెలంగాణ నుండి 36 సీట్స్ వచ్చినాయి. ఎందుకు? ఆర్మ్డ్ స్ట్రగుల్లో వాళ్ళు ప్లే చేసిన రోల్ వల్ల. అయితే అందులో కూడా ఏ డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినాయని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ నల్గొండ తర్వాత వరంగల్, కరీంనగర్. ఇప్పటికీ కూడా మీరు నల్గొండకి వెళ్తే ఎస్ట్వైల్ పాత నల్గొండ జిల్లాకి మీకు చాలా ప్లేసెస్లలో ఆ కమ్యూనిస్ట్ స్మారక స్తూపాలు ఉంటాయి. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ నల్గొండలో చాలా ఎక్కువ ఉండే. అన్ని డిస్ట్రిక్ట్స్లో కల్లా ఎక్కువ నల్గొండలోనే ఉండే, అందుకనే ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత యాక్చువల్లీ కాంగ్రెస్కి ఓట్స్ వచ్చేవి, కానీ ఏం చేసిందంటే కాంగ్రెస్ పీడీఎఫ్ అగేన్స్ట్ క్యాంపెయిన్ చేసింది. దానివల్ల చాలామంది తెలంగాణలో కాంగ్రెస్కి ఓట్లు వేయకుండా పీడీఎఫ్ ఓట్లు వేశారు. అట్లాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి కూడా ఓట్లు వేశారు. అయితే జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు వీళ్ళు కూడా కంటెస్ట్ చేసిండ్రు ఎలక్షన్స్. ఇది మనకి ఎలక్షన్స్ గురించి తెలవాల్సిన ఫ్యాక్ట్స్. దాని తర్వాత మనకి ఎవరు ఎక్కడి నుండి కంటెస్ట్ చేసిందని కూడా అడగచ్చు. దాంట్లో రావి నారాయణ రెడ్డి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయనకి నల్గొండ లోక్సభ నుండి హైయెస్ట్ మెజారిటీ ఇన్ ఇండియా, పండిత్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ, హైయెస్ట్ మెజారిటీ ఇన్ ఇండియాతోని గెలిచారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు, ఏ కాన్స్టిట్యుయెన్సీ. సూరవరం నేను ఇంపార్టెంట్ వన్ ఇచ్చిన ఇక్కడ. సూరవరం ప్రతాప్ రెడ్డి, వనపర్తి, కొండ లక్ష్మణ్ బాపూజీ, ఆసిఫాబాద్, గోపాలరావు ఎగ్బోటే, ముషిరాబాద్. మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ గోపాలరావు ఎగ్బోటే పాలిటిక్స్లో ఉన్న తర్వాత మళ్ళీ హైకోర్టు జడ్జి లాగా జాయిన్ అయ్యి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అవుతారు. సో ఓన్లీ పాలిటీషియన్ హు లెఫ్ట్ పాలిటిక్స్ టు బికమ్ అ జడ్జెస్ గోపాలరావు ఎగ్బోటే. తర్వాత బొరుగుల రామకృష్ణారావు, ఇది ఐమ్ సారీ స్పెల్లింగ్ ఎర్రర్, ఇది షాద్ నగర్, మరిచెన్నారెడ్డి వికారాబాద్, కేవీ రంగారెడ్డి షాబాద్, విబి రాజు సికింద్రాబాద్. విబి రాజు ఇంపార్టెంట్ ఎందుకంటే హీ వాజ్ అ సెటిలర్. ఆయన హైదరాబాద్ స్టేట్కి చెందిన వ్యక్తి కాదు, ఆంధ్ర నుండి వచ్చి సెటిల్ అయిన వ్యక్తి. సో ఇవి ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి బొరుగుల రామకృష్ణారావు క్యాబినెట్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు గవర్నర్ లేకుండే, అప్పుడు మనకి రాజ్ ప్రముఖే ఉండే. సో రాజ్ ప్రముఖ్ వాజ్ నిజాం. తర్వాత స్పీకర్ ఎవరు, ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. స్పీకర్ వచ్చేసి కాశీనాథ్ వైద్య అంటారు.
పంపన్ గౌడ్ ఏమో డెప్యూటీ స్పీకర్, ప్రోటెం స్పీకర్ ఎం నరసింహరావు, మందుపూర్ణ నరసింహరావు, ఆపోజిషన్ లీడర్ విడి దేశపాండే, పీడీఎఫ్ ఆపోజిషన్ పార్టీ, మెయిన్ ఆపోజిషన్ పార్టీ ఉండే. క్యాబినెట్ మినిస్టర్స్లో 2 ఉండే, వీళ్ళేమో క్యాబినెట్ మినిస్టర్స్, వీళ్ళేమో డెప్యూటీ మినిస్టర్స్. 99% దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇది సరిగ్గా చదవాలా. ఓకే, దీంట్లో మళ్ళీ బిఆర్ఆర్ ఇంపార్టెంట్, కేవీ రంగారెడ్డి ఇంపార్టెంట్, జిఎస్ మెల్కోటే ఇంపార్టెంట్, మర్రి చెన్నారెడ్డి ఇంపార్టెంట్, గోపాలరావు ఎగ్బోటే ఇంపార్టెంట్. ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ మ్యాచింగ్లో కానీ పేరింగ్లో కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, మొత్తం చదవాల్సి వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్స్ చెప్పే ముందు మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. ఇది మొత్తం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉన్న టాపిక్. ఫ్యాక్ట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ స్వేరింగ్ ఇన్ ఆఫ్ బురుగుల రామకృష్ణారావు, హూ వాజ్ ద చీఫ్ అడ్వైజర్ టు ద సీఎం అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ వాజ్ ఎంకే వెల్లోడి. ఇవన్నీ అడుగుతారు. ఓకే, దాని తర్వాత ఇవి ఇంపార్టెంట్. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్. సోషలిస్ట్ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చినాయి, ప్రెజెంట్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, ఎస్సీ ఫెడరేషన్కి ఎన్ని వచ్చినాయి, ఈ 1 పేర్ ఇస్ కరెక్ట్, 2 పేర్స్ ఆర్ కరెక్ట్, 3 పేర్స్ ఆర్ కరెక్ట్. ఇవి బేసిక్గా మీకు సివిల్ సర్వీస్ ప్యాటర్న్ క్వశ్చన్స్. అంటే మనకి కరెక్ట్గా తెలియని ఇట్లాంటివి ఆన్సర్ చేయలేము, ఇంకొంచెం డిఫికల్టీ చేస్తుంది. సో ఇదొక ప్యాటర్న్. ఇంకొక ప్యాటర్న్ మనకు జనరల్గా అడిగేది, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేసిండు, 25 members వర్ ఎలక్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్ టు పార్లమెంట్. సో ఇవి 2 కరెక్ట్. తర్వాత పీడీఎఫ్ వన్ ద హైయెస్ట్ నెంబర్ సీట్స్ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్ అని నల్గొండ. తర్వాత మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2, పర్సన్ కాన్స్టిట్యుయెన్సీ, ఇది ఇంపార్టెంట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్, ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టాపిక్ని ఖచ్చితంగా చదవండి, ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. పీడిఎఫ్స్ అప్లోడ్ చేయలేదు, ఈ వీడియోతో పాటు అప్లోడ్ చేస్తా పాతవి పీడిఎఫ్స్ కూడా. ఇక్కడ నుండి వీడియోస్ ఇంకా కంటిన్యూ అవుతాయి. నేను రిటర్న్ వచ్చిన హైదరాబాద్కి, సో ఇక్కడ నుండి వీడియోస్ ఇంకా కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో 1952 అజిటేషన్ మీద ఉంది. తర్వాత కొన్ని సోషియాలజీకి సంబంధించిన టర్మ్స్ మీద ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే మీకు అఫినిటీ, కోవిడ్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వర్డ్ మీనింగ్ ఏంటి తెలియాలి. అట్లా సోషియాలజీ ఒక 20-25 ఇంపార్టెంట్ టర్మ్స్ని డిస్కస్ చేస్తూ ఒక వీడియో చేస్తా. థ్యాంక్ యూ.